భారతదేశానికే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇదివరకు మిస్సైల్స్ పెద్ద పెద్ద బాంబులు తీవ్రమైనటువంటి ఆయుధాల మీద కాన్సన్ట్రేట్ చేసి వేల కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టాయి. అయితే ఇప్పుడు అన్ని దేశాలకి కూడా కొత్త పాఠాలు నేర్చుకున్నటువంటి పరిస్థితి తాజాగా జరిగినటువంటి యుద్ధాలు ఏదైతే ఇరాన్ ప్రోద్బలంతో హమాస్ కావచ్చు, లెబనాన్ నుంచి హెజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, ఇజ్రాయెల్ మీద చేసిన వార్, అట్లాగే ఇజ్రాయెల్ వాళ్ళ మీద చేసినటువంటి వార్, అట్లాగే రష్యా ఉక్రెయిన్ వార్, వీటన్నిట్లలో కూడా అత్యధిక ప్రాధాన్యం కలిగింది డ్రోన్లు. ఎందుకంటే రాకెట్లు, మిస్సైళ్ళు, యుద్ధ విమానాలు, వీటికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్స్, దానికి సంబంధించినటువంటి ఐరన్ డ్రోన్స్, లేకపోతే కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదే డ్రోన్స్ వచ్చేటప్పటికి వాటికి అందకుండా శత్రువుని దెబ్బతీయడంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దెబ్బతీయడంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితి. దాంతో భారతదేశం మన చుట్టూ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో పక్కన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి చండాలపు దేశాలు ఉన్నటువంటి సందర్భంలో మనకి అత్యవసరమైనటువంటిది డ్రోన్లు ఇట్లాంటివి. ఈ డ్రోన్లకు సంబంధించినటువంటి వాటి అట్లాగే మన దేశంలోకి డ్రోన్లు రాకుండా చర్యలు తీసుకోవడం, అదే దానికి కావాల్సినటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం, మన దేశం డ్రోన్స్తో అవతల వాళ్ళని పరీక్షించే లేదా అక్కడ ఉన్నటువంటి పరిశీలించేటటువంటి ఎత్తుగడలు వేయాలి. దీనికి కావాల్సినటువంటి డ్రోన్స్ తయారీకి సంబంధించి భారతదేశంలో కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చి ఈ కంపెనీలు చైనా నుండి రా మెటీరియల్ని తీసుకోవడానికి సిద్ధపడితే దాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించి చైనా మెటీరియల్తో తయారు చేసే డ్రోన్లు అయితే మనకి వద్దు, మన దేశంలో కూడా వద్దని తేల్చి చెప్పింది.